ఈ సినిమాలో ఇప్పుడు కొత్తగా వింటున్నాం, అంటే హీరోలు వేళ్ళు పెడుతున్నారు, కాళ్ళు పెడుతున్నారు, ముక్కు పెడుతున్నారు, దగ్గరుండి రాయించుకుంటున్నారు, వాళ్ళకు టీం ఉంటుంది, ఇలా డైలాగ్ రాయి అని చెప్తే అలాగా. అలాంటి స్కూలేనా? నువ్వు లేదు, జీరో అసలు. అది మనకి ఎవరు రాయించుకోవడానికి అలా ఎవరు లేరు. బట్ నేను డైరెక్టర్ని కలిసినప్పుడు, డైరెక్టర్తో ఉన్నప్పుడు నా ప్రీవియస్ ఫిల్మ్స్ డైరెక్టర్స్ వీళ్ళని ఎక్కువ నేను ఆల్మోస్ట్ వీక్కి కుదరకపోయినా ఒక 15 డేస్కి ఒకసారి కలుపుతూ ఉంటా, అందరు ఐడియాస్ షేర్ చేసుకోవడానికి. ఆల్రెడీ డైరెక్ట్ చేసేసిన వాళ్ళు డైరెక్టర్లు ఆరు కొత్త వాళ్ళు ఉన్నా, వాళ్ళని టీమప్ చేస్తా. ఇది కదా సినిమా చేయకపోవటం అన్నట్టు మేము అందరితోనే ఓపెన్గానే మాట్లాడుకుంటాం. సో వాళ్ళకి ఐడియాస్ అలా స్టోరీ పిచ్ చేసేసిన తర్వాత మాది ఎలాగా కథ అనుకున్న తర్వాత షూట్కి వెళ్తానికి 4 నెలల నుంచి 6 నెలలు పడుతుంది. ఈ ప్రాసెస్లోనే నేను ఎక్కువ కొత్త వాళ్ళతో చేస్తున్నాను కాబట్టి ఇది చెప్తున్నా. వాళ్ళకి ఏం కావాలనేది మనకు అర్థమైపోతుంది, దేంట్లో కొంచెం ల్యాగ్ ఉన్నారనేది అర్థమైపోతుంది. మీన్వేల్ అదే టైంకి మా మిగతా డైరెక్టర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్తో కూడా ఏమన్నా నేను హెల్ప్ చేయండి అలా కాదు, హెల్దీ డిస్కషన్స్లోనే ఈ సీన్ ఎందుకు పెట్టాం, ఆ సీన్ ఎందుకు పెట్టాం అని వాళ్ళు డౌట్లు అడుగుతారు. ఆ సీన్ అక్కర్లేదు, ఈ సీన్ అక్కర్లేదు, ఇలాంటివన్నీ ఇన్పుట్స్ కూడా తీసుకుని ఈ సినిమాలోనే మనం ఉంటాం కాబట్టి ఏది బెస్టో అవి చేర్చడం జరుగుతుంది. అంతేకాని సెపరేట్గా టీం పెట్టుకుని చేయించుకోవటం లేకపోతే ఏలు పెట్టడం అదంతా లేదు, ఎప్పుడూ లేదు. టీం అందరిని ఇన్వాల్వ్ చేస్తానండి. ఇదే ఇప్పుడు మీరు మా సినిమా డైరెక్టర్ అయితే మీతో కెమెరామ్యాన్ని మీరు కన్విన్స్ చేయాలి, క్రూ అంతా ఉంటారు. క్రూ అంతా ఏది సింగిల్ డెసిషన్స్ నేను ఎప్పుడు తీసుకోలేదు, ఇకపై కూడా తీసుకోను. టీం అందరినీ, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, ఎడిటర్ని, కెమెరామెన్ని, మ్యూజిక్ డైరెక్టర్ని, అసిస్టెంట్ డైరెక్టర్లు అందరినీ కూడా కలిపి ఒపీనియన్లు తీసుకునే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం ఏదైనా కాల్ తీసుకోవాలన్నప్పుడు. మీకు ఇప్పుడు గీతా ఆర్ట్స్లో మీ టీంకి ఆ లిబర్టీ వచ్చిందా స్టోరీని డెవలప్ చేసుకోవడంలో? 100% అండి, 100%. అసలు అరవింద్ గారు, విద్యా గారు, విద్యా గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కింద, భాను, రియాజ్ అని వాళ్ళ సపోర్ట్ కూడా అద్భుతం అండి. అంటే సూపర్ అన్నమాట. ఎంత కామెడీ ఇదివరకైనా మొత్తం అన్ని సీన్లు కామెడీ దీని కింద పెట్టుకుని చేసిందండి. అయినా కూడా చెక్ చేసుకోవటం, ఇది బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, ఇది బాగుంది అన్నారేంటి, నువ్వు మళ్ళీ చేసుకుంటావా, చేసుకో. కాదండి, అది పెద్ద ఎపిసోడ్, అది పెద్ద సెటప్, అదొక్కటే మీరు చెప్తున్నారు, మిగతా అన్నీ చెప్పినా ఓకే కదా, నీకు డౌట్ ఉందా ఏదన్నా? నాకు డౌట్ ఏం లేదండి, ఇది ఓకే సరిపోతుంది, వద్దు నీకెందుకు, నువ్వు చేసుకో. అలా చెప్తే మనం వేరేగా ఉంటుంది కదా. ఇది మొత్తం అంతా చూసేసుకున్న తర్వాత ఇది బాగుంది, అందరూ బాగుంది అంటున్నారు, ఇది ఇంకా బాగా చేయొచ్చు కదా, చెయ్యొచ్చు, చేయండి మళ్ళీ, అంత ఫ్రీడమ్. అది చాలా బాగా దొరికింది. అంటే రిస్ట్రిక్షన్స్ ఎక్కడ అస్సలు లేవండి. బయట నుంచి చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, కానీ ఇక్కడ నేను గీతాలో చేసినంత ఫ్రీడమ్ నేను ఇప్పుడు దాకా నిజంగా చేయలేదు. ఓకే. అంటే ఇంకోటి కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ అంటే ఒక ఫార్స్ లాగా ఈ మధ్య మ్యాడ్ అవన్నీ వచ్చాయి, మ్యాడ్ స్క్వేర్, ఈ డీజే టిల్ అని. ఇప్పుడు నీది వేరు, సామజ్వర్గమ దేర్ ఈజ్ ఎ ఫ్యామిలీ డ్రామా, దాంట్లో ఒకటి ఉన్నది. ఇప్పుడు ఏదో ఒక కంటెంట్ స్ట్రాంగ్ బేస్ లేకుండా ఊరికి ఎంటర్టైన్మెంట్, జోకులు, అమ్మాయిలు వెనకతలు పడడం అని అంటే స్టోరీ నిలబడడానికి అవకాశం తక్కువ. 100% అది వర్క్ అవుదండి. ఎప్పుడు కూడా ఒట్టి కామెడీ కింద సీన్లు వేసుకుని చేస్తే వర్క్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏ సినిమా తీసుకుందాం, జాతిరత్నాలు తీసుకుంటే అందరూ కామెడీ అంటారు. దానికి అండర్లైన్గా ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది, అది ఫోకస్ అవ్వాలి ఎక్కువ. బట్ దీనికి ఎక్కువ ఇంప్రెస్ అయిపోయారు. ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఉందో దానికి ఎక్కువ ఇంప్రెస్ అయ్యి ఇది సెకండ్ లేయర్ అయిపోయింది. ఇది సెకండ్ లేయర్ అయిపోవటం వల్ల అందరూ కామెడీ ఇది ఉంటేనే మీకు అంత బాగా బేస్ ఉంటే సీన్లన్నీ వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు ఓం బింబుష్ కూడా నాది నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని పెట్టాం. లాజిక్ల గురించి రావద్దు. ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే అలాగా అంటే దెయ్యం ఇవన్నీ అంటే అసలు నిజంగా లాజిక్ అక్కడే క్లోజ్. హారర్ ఫిల్మ్ చేస్తున్నాం అంటే ఇంక లాజిక్ లేనట్టే కదా మామూలుగా. బట్ దాంట్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ దెయ్యం అలా ఎలా వచ్చింది ఎలా వచ్చిందని. ఎందుకురా ఇలాంటి ఆలోచనలతో ఇది చేయటం, ఎంటర్టైన్మెంట్ అనే
నేను అందుకే ఆ ఫిల్మ్ హారర్ ఫిల్మ్ అని కూడా ముందు ఎక్కడ ప్రమోట్ చెప్పలే. చేయాలి. అదో కిక్, అట్లీస్ట్ సర్ప్రైజ్ ఉంటుందని. అవును, షాక్ వాల్యూ. అండ్ అది కూడా తెలియకుండా ఒక 500 years నుంచి ఒక లవ్ గురించి సోల్ వెయిట్ చేస్తుంది అనేది అండర్లైన్ పాయింట్. ఈ ముందంతా కుర్రాళ్ళు చేసి అన్నీ చేస్తాం కానీ మనం చెప్దాం అనుకుంది, మనం ల్యాండ్ చేద్దాం అనుకున్నది ఇదే, రీచ్ అయ్యే పాయింట్ అది ఇదే. బట్ ఇది తీసుకుంటారా తీసుకోరా అనేది డౌట్. ఎందుకంటే అప్పుడు దాకా ఎవరు ఇలా ట్రాన్స్జెండర్ల మీద లవ్ సబ్జెక్ట్ చేయలే ఫస్ట్ టైం మనం. సో ఇది బెడిసి కొట్టిందంటే, మనం ఎత్తుకున్న పాయింటే బెడిసి కొట్టిందంటే మొత్తం రివర్స్ అవుతుంది. కాబట్టి ఇది చెప్పాలి, ఇది నచ్చినా నచ్చకపోయినా మనం ఈ సినిమాలో చెప్పాలి. దీనివల్ల సినిమా ఎఫెక్ట్ అవ్వకూడదు. అంటే ఏం చేయాలి? ఫుల్ ఎంటర్టైన్ చేయాలి. అలా ఆ ఐడియాతో మొదలుపెట్టి చేసింది ఓం భీమ్ పుష్పం. ఎస్. అంటే తర్వాత ఇంకోటి ఏంటంటే, మీ హీరోలకి ఎంతో కొంత ఇమేజ్, పాపులారిటీ, ఫాలోయింగ్ ఇవన్నీ వస్తే మీరు పడ్డ కష్టం కానీ లేకపోతే మీరు చూపించే ఆ మ్యాజిక్ కానీ ఇంకా బాగా పండడానికి అవకాశం హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నీకు ఆ ఫాలోయింగ్, ఆ పాపులారిటీ హీరోగా వచ్చేవి బాగా ఎక్స్టెన్సివ్గా నమ్ముతున్నావా? నేను అసలు బేసిక్గా పట్టించుకోను. ఏమవుద్దంటే అది 100% ఎప్పటికైనా పోయేదే. ఎంత వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ క్లారిటీ ఉంది నాకు. వచ్చిందా హ్యాపీగా, అంటే ఎలా పోతుందంటే తీసుకుంటా. ఏదన్నా పోతుంది కదండి. ఏదైనా ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నాం అనుకోండి, ఒక 70-80 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, మనకి వెనక్కి తిరిగి చూసుకున్నాం అనుకోండి, మనకి మిగిలిది ఏం కాదు, సినిమాలు బెస్ట్ సినిమాలే. మనం ఉన్నా లేకపోయినా కూడా తర్వాత ఉండి మన వేరు మీద సినిమాలే. కొద్ది కాలం వరకు, ఏదన్నా కొద్ది కాలం, ఏది శాశ్వతం కాదు, టైం పీరియడ్ అంతే. ఆ టైం పీరియడ్ వరకు మనకు నచ్చిన దాంట్లో మనం ఎంజాయ్ చేసుకుంటా హ్యాపీగా ఉండి వెళ్ళిపోతా. ఒక కొత్త ఆలోచనలతో ఉన్న వాళ్ళకి 4-5 మనం కొత్తగా వచ్చినప్పుడు, సింగిల్గా వచ్చినప్పుడు మనకు అంత ఈజీగా ఎవరు హెల్ప్ చేయలేదు. మనం అది మాత్రం మర్చిపోవద్దు. ఈ ప్రాసెస్లో కొత్త వాళ్ళకి ఎక్కువ ఛాన్స్లు ఇద్దాం, కొత్త సినిమాలు చెప్పుకుంటూ వెళ్దాం అనే మైండ్ సెట్ నాది అలాగే ఉంది. మైండ్ సెట్ ఇప్పుడు మరి చూడాలి మనం. అదేలే, ఈ ఆ పాపులారిటీని సాధించాము అనే ఒక కాన్ఫిడెన్స్ మనసులో ఉండాలి. ఉండకపోతే ఎట్లా? అండ్ ఆ పాపులారిటీ అనేది లోపల పెట్టుకుని దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని కథలు ఎంచుకోవటం మొదలు పెట్టానంటే దెబ్బతింటానేమో అనేది నా పర్సనల్ ఇది, నా క్యారెక్టర్ బట్టి నేను ఆలోచించాను. అలాగే దెబ్బతిని ఏమైనా ఉన్నాయా? తినలేదు. ఓకే, అందుకే తినలేదని నేను అనుకుంటున్నా. అందుకే ఇప్పటికీ నాకు కంటెంట్ సినిమాలు ధైర్యంగా వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు ఉంటుంది కదండి, ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా పడిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ అది చేయడేమో అనే డౌట్ ఉంటుంది. ఆ డౌట్ కూడా నేను పెట్టి కథలు మిస్ చేసుకుందాం అనుకోవట్లేదు. సో ఎవరికి ఫుల్ స్టాప్ పెట్టకూడదు కొత్త వాళ్ళకి అన్నట్టు ఈ డైరెక్షన్లోనే వెళ్తున్నా. ఇప్పుడు కాంబినేషన్ సెట్ చేసుకుని కూడా మనం చేసుకోవచ్చు, కొంచెం సేఫ్ ఉంటాం, మనం ఎక్కువ స్ట్రగుల్ అవ్వట్లేదు, వెళ్ళిపోవచ్చు ముందుకి, 1-2-3 అలా వెళ్ళొచ్చు అనే ఐడియాలు కూడా వస్తాయి మనకి. బట్ నేను బలంగా కొత్త వాళ్ళకే ఫస్ట్ నా ప్రాధాన్యత, లేదా నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళతోనే మళ్ళీ ఇంకో రౌండ్. అంతేగాని నాకు కోరికలు ఉన్నాయి, డెఫినెట్గా ఉంటాయి, కోరికలు ఉంటాయి. అవి ఇప్పుడప్పుడే తీరి కోరికలు కాదు. ఏంటి కోరికలు? ఊరికెట్టు ఫర్ ఎ చాట్ అండ్ ఇప్పుడు రాజమౌళి గారితో చేయాలని అందరికీ ఉంటుంది, ఒక క్యారెక్టర్ చేయాలనేది ఉంటుంది, సుకుమార్ గారితో చేయాలని ఉంటుంది, కోరికలు ఉంటాయి కదా. అలా ఎందుకుండో అందరికీ ఉంటాయి. బట్ ఇప్పుడు నేను ఎలాగన్నా అదే చేయాలని చెప్పి దాని మీదే పెట్టుకుని ఆశ పెట్టుకుని అది అవుతుందో లేదో తెలియదు కదా, మన చేతిలో ఏదీ లేదు కదా. సో అలాంటి కోరికలు ఉన్నా ఆ డైరెక్షన్లో బ్రెయిన్ వెళ్ళనే ఉన్నాను. రేపు ఒక రాజమౌళిని ఇంట్రడ్యూస్ చేసిన వాడిని అవ్వచ్చేమో నేను, యంగ్ ఎవరన్నా, లేకపోతే దట్ మస్ట్ బి ది స్పిరిట్. ఎస్, గుడ్. అలాగ ఆలోచించినంతకాలం విల్ బి ఆల్వేస్ గ్రీన్, దానిలో డౌట్ లేదు. ఈ ట్రావెల్లో నీ ఇమేజో లేకపోతే నీ ప్రయత్నము నీకు రివర్స్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటి అనుకుని ఇంకోటి జరిగి, అంటే సినిమా పరంగా రిజల్ట్ పరంగా ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, అలాగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. బట్ అది ముందే తెలిసిపోతే ఇంకా అది లైఫ్లో కూడా చేసేటప్పుడు కూడా కిక్ ఉండదు. మనం ఏదన్నా అది అలా అవుతుందనే ప్రయత్నం అయితే మనం చేయాలి. అవుతుందా లేదా అన్నదే స్లోగా మనకి ఎక్స్పీరియన్స్తో, ఒకవేళ అవ్వకపోయినా కూడా దాని గురించి మనం చేసిన ప్రయత్నంలో హానెస్టీగా చేసుకుని వెళ్ళిపోవటం అనే క్లారిటీ నాకు మనం హీరో వెంకటేష్ గారితో కలిసినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఆయన నాకు చాలాసార్లు చెప్పేది ఇదే,
ఇప్పుడు కూడా నువ్వు సినిమాని ప్రేమించి చెయ్యి, సినిమా పూర్తి అయిపోయేటానికి దాన్ని వదిలేసేయి, దాని పని చూసుకోండి, నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోవాలి మనం. అది హిట్ అయిందని చెప్పి మనం ఇలా అని, లేకపోతే పోయిందని చెప్పి బాధపడిపోయి ఏది పర్మనెంట్ కాదు ఇక్కడ. సో నీకు నచ్చిన దాన్ని నువ్వు చేసుకుంటే వెళ్ళిపోవాలగా, బట్ దేన్ని ఎక్కువ ప్రేమించే, ఎక్కువ లాస్ట్కి వచ్చేసరికి వదిలే, నెక్స్ట్ దానికి వెళ్ళిపో అనే నాకు స్టార్టింగ్లో నీది నాది ఓకే కదా అనే సినిమా చేసినప్పుడు కలిసినప్పుడు ఇచ్చిన సలహా అది. అప్పటి నుంచి అది స్ట్రాంగ్గా నేను బ్రెయిన్లో పెట్టేది. నేను అభిమానించే హీరో ఆయన ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి అభిమానించిన హీరో, అలాంటివి చెప్పినప్పుడు మనకు కొంచెం స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతాం కదా కొన్ని. సో అది ఫిక్స్ అయిపోయినంత మాత్రం ఇమీడియట్ జరిగిపోదండి అది. అది స్లోగా మనకి ఎక్స్పీరియన్స్తోనే ఓకే ఇందుకు చెప్పారు కదా ఆయన, ఇందుకు చెప్పారు కదా, ఇందుకు చెప్పారు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% అలాగే ఉన్నా. అదే సీనియర్స్ ఫుట్ స్టెప్స్ అంతే.